ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారు. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సమగ్ర సమాచారాన్ని పూర్తిగా నేర్చుకోవాల్సిందే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని వీడియో క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాసెస్ని మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి, ఎండోమెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా ఐకాన్ ఇండియా మీకు లేటెస్ట్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. సో ఇక్కడ జిల్లాల సమాచారం అనేది మనకి ఏ కోణంలోనైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ని కోణాలలో ఈ జిల్లాలకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల సమగ్ర సమాచారాన్ని మేము వీడియో రూపకంగా అందిస్తూ ఉన్నాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి ఫుల్ లెంత్ కాంటెంట్ కోసం ఐకాన్ ఇండియా యాప్ ద్వారా క్లాసెస్ని పొందండి. సో మనం ఈరోజు క్లాస్లో ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల సమగ్ర సమాచారంలో భాగంగా శ్రీకాకుళంకి సంబంధించినటువంటి జిల్లా గురించి మాట్లాడదాం. ఈ జిల్లాకి సంబంధించినటువంటి సమాచారం అనేది మనకి చారిత్రాత్మకంగా, అలాగే జాగ్రఫికల్గా, అలాగే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయము, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పర్యాటక ప్రదేశాలు, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇతర వనరులు, ఇలాంటి అన్ని కోణాలలో కూడా ఈ టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లా అనేది మనకి పూర్తిగా ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మ్యాప్ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో కానీ రాష్ట్రంలో కానీ శ్రీకాకుళం జిల్లా ఎటువైపుగా కనబడుతుంది అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఈశాన్యం వైపున ఈ జిల్లా అనేది మనకి కనబడుతుంది. ఏ వైపున అని అంటున్నాం? ఈశాన్యంలో మనకి ఈ జిల్లా అనేది కనబడుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. దీన్నే మనం నార్త్ ఈస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్లో అని అంటే శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇటీవల కొత్త జిల్లాల విభజన అనేది జరిగిన తర్వాత శ్రీకాకుళం జిల్లా అనేది మనకి 3 రెవెన్యూ డివిజన్లతో కనబడతా ఉంది. ఎన్ని రెవెన్యూ డివిజన్లు అని అంటున్నాం? 3 రెవెన్యూ డివిజన్స్ శ్రీకాకుళంలో ఉన్నవి. అవి ఏమిటి అని అంటే, ఒకటి పలాస అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, దీన్నే న్యూ పలాస అని పిలుస్తూ ఉన్నాం. రెండోది టెక్కలి అనేటువంటి రెవెన్యూ డివిజన్, మూడోది శ్రీకాకుళం అనేటువంటి రెవెన్యూ డివిజన్. ఇలా ఈ 3 రెవెన్యూ డివిజన్లను కలిపి మొత్తం మళ్ళీ మనకి 30 మండలాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మండలాలు ఎన్ని అని అడుగుతారు. అలా అడిగితే 30 మండలాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పలాసకి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ మీకు మ్యాప్లో అత్యంత లాస్ట్గా కనబడేటువంటిదే ఈ పలాసకి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్. ఈ పలాస రెవెన్యూ డివిజన్లో ఇచ్చాపురం, కావిటి, సోంపేట, కంచిలి, పలాస, మందాస, వజ్రపు కొత్తూరు, నందిగాము అనేటువంటి మండలాలు కనబడతాయి. అలాగే టెక్కలికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ అనేది ఇగో మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఈ మధ్యగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మనం ఏ విధంగా గుర్తిస్తాము అని అంటే ఇది టెక్కలికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్గా గుర్తిస్తాము. ఈ టెక్కలికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్లో టెక్కలి, సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, సవరకోట, మెల్యపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హీరామండలం, లక్ష్మీ నరసుపేట అనేటువంటివి మనకి ఇందులో కనబడేటువంటి మండలాలు. ఆ తర్వాత మనకి మళ్ళీ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి డివిజన్ అనేది మనకి పూర్తిగా మ్యాప్లో ఇక్కడ కనబడుతుంది. ఇదంతా కూడా ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్. ఈ రెవెన్యూ డివిజన్కి సంబంధించి మనకి మండలాలుగా శ్రీకాకుళం, గార, ఆముదాల వలస, పొద్దూరు, సరుబుజ్జిలి, బుర్జా, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలమూరు, గంగువారి, శిగడం అనేటువంటివి మనకి ఇందులో ఉన్నటువంటి మండలాలు. సో ఇలా 30 మండలాలను 3 రెవెన్యూ డివిజన్లు కలిగి ఉన్నటువంటిదే శ్రీకాకుళం జిల్లాగా గుర్తుంచుకోవాలి.
మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇక్కడ ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అనేటువంటి అంశం కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మనకి అసెంబ్లీ నియోజకవర్గాలు 8 ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ శ్రీకాకుళంకి సంబంధించి మీకు కనబడతాయి అని అంటే 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి నియోజకవర్గాలు అనేవి మనకి ఈ జిల్లాలో ఉన్నాయి అనేటువంటి అంశం ఇక్కడ గుర్తించండి. ఆ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమిటి శ్రీకాకుళంకి సంబంధించి అని అంటే ఇచ్చాపురం ఉన్నది, అలాగే పలాస ఉన్నది, టెక్కలి, ఎచ్చర్ల, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం, దీనితో పాటు నరసన్నపేట. ఇగో ఇలా ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని అని అంటే ఈ జిల్లాకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు 8 అని చెప్పేసి చెప్పండి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి క్వశ్చన్ అడిగితే మీ సంఖ్య 8 అని చెప్పేసి ఉండాలి. ఆ 8 ఏంటి గుర్తించండి అన్నప్పుడు వాటికి సంబంధించి మనం పేర్లని రాయాల్సి ఉంటుంది, ఆ పేర్లను గుర్తించాల్సి ఉంటుంది అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించి. సో ఇచ్చాపురం, టెక్కలి, అలాగే దీనితో పాటు పలాస, ఎచ్చర్ల, అలాగే నెక్స్ట్ దీని తర్వాత శ్రీకాకుళం, ఆముదాల వలస, అలాగే నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ పాతపట్నం, నరసన్నపేట అని అంటున్నాం. పాతపట్నం, నరసన్నపేట. సో ఇలా ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి అని అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు అని గుర్తుంచుకోవాలి. ఏమని అంటున్నాం? అసెంబ్లీ నియోజకవర్గాలు మనకి 8 ఉన్నాయి. ఆ 8 ఏంటి గుర్తించండి అని అంటే ఇచ్చాపురం, టెక్కలి, పలాస, ఎచ్చర్ల, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం, నరసన్నపేట అనేవి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి స్థానాలు. సో మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ప్రస్తుతం ఎంత జనాభా ఉంది ఇక్కడ అని అంటే సుమారు 22 లక్షలు, ఎగ్జాక్ట్గా చెప్పాలి అని అంటే 21,914 21,914 లక్షల జనాభా అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి జనాభా. మరి ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత ఈ జిల్లాకి సంబంధించి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. విస్తీర్ణం పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఈ జిల్లాకి సంబంధించి మనం విస్తీర్ణంలో 4,591 4,591 చదరపు కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో శ్రీకాకుళం జిల్లా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, శ్రీకాకుళం జిల్లా అనేది మనకి 4,591 4,591 స్క్వేర్ కిలోమీటర్స్తో ఈ జిల్లా ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. శ్రీకాకుళంకి సరిహద్దులుగా ఏ జిల్లాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా అడుగుతారు. శ్రీకాకుళంకి మనకి సరిహద్దులుగా కనిపించేటువంటి వాటిని గుర్తించండి అని అంటే మనకి ఈ వైపు మొత్తం కూడా ఇక్కడ ఒడిషా అనేటువంటి రాష్ట్రం ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ ఈ ప్రాంతానికి దీనికి సంబంధించి ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించి మనకి నార్త్ సైడ్ మొత్తం కూడా ఒడిషా అనేటువంటిది కనబడితే ఉత్తర భాగంలో, ఇటు దక్షిణ భాగం ఈ ప్రాంతం అంతా కూడా బంగాళాఖాతం ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది.
సో బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అనేది సరిహద్దుగా అంటే సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి జిల్లా, ఇది తీర ప్రాంతం. ఈ శ్రీకాకుళానికి సంబంధించి మరి ఇక్కడ మనకి వెస్ట్ సైడ్న ఏ జిల్లా ఉంటుంది అనేటువంటి అంశం గుర్తించాల్సి వస్తే విజయనగరం జిల్లా అనేది ఉంటుంది. అంటే శ్రీకాకుళానికి పశ్చిమానాన్ని ఇక్కడ రాస్తా ఉన్న పశ్చిమ ప్రాంతంలో మనకి విజయనగరం అనేటువంటి జిల్లా ఉంటుంది అనే అంశమును ఇక్కడ గుర్తుంచుకోండి. ఇలా ఉన్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాకి చారిత్రక నేపథ్యం ఉన్నది. సో ఒక్కసారి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చారిత్రక నేపథ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసేలాగా మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఎలా గుర్తించాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ ఈ అంశాలను మొత్తం కూడా మనం ప్రస్తుత అంశాలుగా గుర్తించాలి. సో ప్రస్తుత సరిహద్దులు మాట్లాడినాం, ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్ మాట్లాడినాం, ప్రస్తుతం మండలాలు ఎన్ని, ప్రస్తుతం ఇక్కడ జనాభా ఎంత, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంతో ఉన్నది, శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. అదే ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మరొక అంశాన్ని కూడా తెలుసుకుందాం, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని తర్వాత చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడదాం. సో జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ గురించి మాట్లాడాలి. లాటిట్యూడ్స్ అనగా ఇక్కడ అక్షాంశాలు, లాంగిట్యూడ్ అనగా రేఖాంశాలు. సో ఇక్కడ ఎంత ఉత్తర అక్షాంశాలను ఈ డిస్ట్రిక్ట్ కలిగి ఉన్నది అని అంటే ఇక్కడ లాటిట్యూడ్కి సంబంధించి 18 డిగ్రీల 20 నిమిషాల నుంచి 19 డిగ్రీల 10 నిమిషాల మధ్యన ఈ జిల్లాకి సంబంధించి అక్షాంశాలు అనగా ఇలా ఉంటాయండి. సో ఈ అక్షాంశాలు భూమధ్య రేఖ నుంచి ఇలా పైకి వెళ్తాయి, ఇలా క్రిందికి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమధ్య రేఖ అనుకుంటే, సో ఇప్పుడు ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపున ఎన్ని డిగ్రీల నుంచి అక్షాంశాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం చెప్పాల్సి వస్తే ఇక్కడ చూడండి, అక్షాంశాలను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాం, మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం. అక్షాంశాలు అనేవి 18 డిగ్రీల 20 నిమిషాల నుంచి అక్షాంశాలు 18 డిగ్రీల 20 నిమిషాల నుంచి 19 డిగ్రీల 10 నిమిషాల మధ్యన శ్రీకాకుళం జిల్లా అక్షాంశాలని కలిగి ఉంది. ఇలా ఓకే, ఇవి అక్షాంశాలు ఉత్తరం వైపుకు వెళ్తా ఉన్నాయి ఈక్వేటర్ నుంచి, భూమధ్య రేఖ నుంచి. ఇక నెక్స్ట్ ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి రేఖాంశాలు ఏమిటి అని అంటే ఇవి నిలువుగా కనబడేటువంటివి రేఖాంశాలు. సో ఈ రేఖాంశాలు అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయి అని అంటే వీటికి సంబంధించి మనం 83 డిగ్రీల 50 నిమిషాల నుంచి 84 డిగ్రీల 50 నిమిషాల తూర్పు రేఖాంశాలను కలిగి ఉంది. ఎంత అని అంటున్నాం? 83. సో ఇక్కడ రేఖాంశాలు అనేవి ఎలా ఉన్నాయి ఈ జిల్లాకి సంబంధించి అని అంటే లాంగిట్యూడ్స్ అని అంటాం. వీటిని అక్షాంశాలనే లాటిట్యూడ్స్ అని అంటాం, రేఖాంశాలను లాంగిట్యూడ్స్ అని అంటున్నాం. సో ఇక్కడ లాంగిట్యూడ్స్ ఎంత శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి అని అంటే ఇవి మనకి ఎన్ని డిగ్రీల నుంచి అని అంటే 83 డిగ్రీల 50 నిమిషాల నుంచి 84 డిగ్రీల 50 నిమిషాల తూర్పుకి సంబంధించినటువంటి రేఖాంశాలు కలిగి ఉన్నాయి. సో రేఖాంశాలు ఇటువైపు వెళ్తూ ఉన్నాయి కాబట్టి తూర్పు అని అంటున్నాం, ఈస్ట్కి సంబంధించి. సో ఇలా ఈ జిల్లా అనేది విస్తరించి ఉన్నది. ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. అక్షాంశాలు, రేఖాంశాలు, లాటిట్యూడ్, లాంగిట్యూడ్కి సంబంధించి ఈ శ్రీకాకుళం జిల్లా. సో ఒకసారి ఇప్పుడు మనము చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడదాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ జిల్లాకి సంబంధించి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడిగితే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీకాకుళం జిల్లా అనేది అత్యంత పురాతన యాన్సెంట్ హిస్టరీగా పిలవడం జరుగుతోంది ఈ జిల్లాని. సో ఇప్పుడు ఇక్కడ పురాతనమైనటువంటి చరిత్ర ఈ జిల్లా కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నది అని అంటున్నాం?
పురాతన చరిత్ర కలిగి ఉన్నది. పురాతన చరిత్ర అంటే ఇది చరిత్రలో ఎప్పటి నుంచి కనబడతా ఉంది సార్ మనకి ఈ జిల్లా అని అంటే మనకి కళింగకి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే రాజ్యం ఉండనో అప్పటి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనలో ఉన్నాయి అనేటువంటిది గుర్తించాలి. అంటే క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి అని అంటున్నాం, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచే అంటే 14th century నుంచే ఈ జిల్లాకి సంబంధించి ఈ ప్రాంతంకి సంబంధించినటువంటి ప్రస్తావన అనేది మనకు లభ్యమవుతా ఉన్నది. కళింగ ప్రాంతంలో శ్రీకాకుళం అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతంగా కొనసాగింది కళింగ రాజ్యంలో. సో ఈ కళింగ రాజ్యంలో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకి శ్రీముఖలింగంలో లభించినటువంటి శాసనాలలో, అలాగే ఆ తరువాత శక్తివర్మ రాగోలు శాసనంలో లభ్యమవుతా ఉన్నాయి. ఎక్కడ అని అంటున్నాం, శ్రీముఖలింగం, శ్రీముఖలింగంలో కొన్ని శాసనాలు లభ్యమైనవి. అలాగే దీనితో పాటు శక్తివర్మకి సంబంధించినటువంటి రాగోలు శాసనాలు, శక్తివర్మ రాగోలు శాసనాలకి సంబంధించి రాగోలు శాసనాలు ఈ ప్రాంతాలలో మనకి శాసనాలు అనేవి లభ్యమయ్యాయి. ఈ శాసనాల ఆధారంగా శ్రీకాకుళంకి సంబంధించినటువంటి జిల్లా ప్రాంతము ఒకప్పుడు మనకి కళింగ రాజ్యంలో కీలకంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఎక్కడ అని అంటున్నాం, కళింగ అనేటువంటి రాజ్యంలో, కళింగ అనేటువంటి కింగ్డంలో కీలకంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి కళింగ రాజ్యం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉండింది అని అంటే, కళింగ రాజ్యం అనేది కటక్ నుంచి పిఠాపురం వరకు, ఎక్కడ అని అంటున్నాం, ఒడిశాలో ఉన్నటువంటి కటక్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పిఠాపురం వరకు కూడా మనకి క్రీస్తు పూర్వం కనబడుతున్నటువంటి రాజ్యమే కళింగ రాజ్యము అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇలా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఈ కళింగ రాజ్యం, కటక్ నుంచి పిఠాపురం వరకు ఉన్నటువంటి ఈ రాజ్యం పైన అనేక దాడులు జరిగినాయి. అనేక రాజ్యాలకి సంబంధించినటువంటి రాజులు దురాక్రమణ కోసం దాడులు చేశారు. ఇలా 15వ శతాబ్దం వరకు కూడా ఈ దాడులు అనేవి కొనసాగాయి అనేటువంటి అంశమును మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక క్రీస్తు పూర్వం చరిత్రను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ యాన్సెంట్ హిస్టరీలో అశోకుడు ఈ కళింగ రాజ్యం పైనే దండెత్తి వచ్చి ఇక్కడే ఈ జరిగినటువంటి యుద్ధంలో పశ్చాత్తాపం పొంది తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారు అని అంటాం. సో ఇలా చరిత్ర చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారం శ్రీకాకుళం అనేటువంటి జిల్లాకి ఇలా ఇంపార్టెన్స్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ కళింగ రాజ్యం అనేది ఆ తరువాత ఇది కళింగ రాజ్యానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రాంతం అంతా కూడా ఒడిషా రాష్ట్రంలో కలిసిపోయింది. కాలానుగుణంగా కళింగ ఉత్తరానికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ దేంట్లో కలిసాయి అని అంటే ఒడిషా రాష్ట్రంలో కలిసిపోయాయి. అలాగే ఈ కళింగ రాజ్యానికి సంబంధించినటువంటి దక్షిణ ప్రాంతాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో కలిసిపోయాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కళింగ రాజ్యానికి నార్త్ పార్ట్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఒడిషా రాష్ట్రంలోకి వెళ్ళిపోయినాయి. ఇక సౌత్ పార్ట్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఎక్కడ అనంటే ఆంధ్రాలో కలిసిపోయాయి అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా ఈ కళింగ రాజ్యంలో కీలకమైనటువంటి ప్రాంతంగా మనకి శ్రీకాకుళం అనేటువంటిది కనిపిస్తుంది. శ్రీకాకుళంని మనం గుర్తించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఆంధ్రాలో అంతర్భాగంగా శ్రీకాకుళం ఇలా వచ్చింది పూర్వ చరిత్ర ప్రకారం. అయితే ఈ శ్రీకాకుళం ఉన్నటువంటి కళింగ ప్రాంతానికి సంబంధించి మౌర్యులు పరిపాలన చేసినారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మౌర్య డైనాసిటీలో ఈ శ్రీకాకుళం అలాగే కళింగ ప్రాంతానికి సంబంధించి మౌర్యుల పరిపాలన కొనసాగింది అని అంటే క్రీస్తు పూర్వం 467 నుంచి, ఎప్పటి నుంచి అని అంటున్నాం, బిఫోర్ క్రైస్ట్. ఈ కళింగకి సంబంధించి క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి 467వ సంవత్సరం నుంచి 467 సంవత్సరం నుంచి
336 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ మౌర్యులకి సంబంధించిన పరిపాలన అనేది కొనసాగింది. ఎవరి పరిపాలన అని అంటున్నాం? మౌర్యుల పరిపాలన అనేది కొనసాగడం జరిగింది. ఇలా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి అంశాలని మనం చారిత్రాత్మకంగా గుర్తించాల్సి ఉంటుంది. సో ఈ శ్రీకాకుళం అనేటువంటి ఈ జిల్లా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జిల్లా ఒకప్పుడు అంటే మళ్ళీ ఒక్కసారి మనం 1948కి వచ్చి మాట్లాడదాం. ఎప్పుడు అని అంటేను 1948 వరకు ఈ ప్రాంతంలో ఎవరి పరిపాలన కొనసాగినది అని అంటే ఇక్కడ 1947 ఆగస్ట్ 15 వరకు కూడా బ్రిటిష్ వారు రూల్ చేశారు. ఎప్పటి వరకు? 1947 ఆగస్టు 15 వరకు కూడా ఈ శ్రీకాకుళంకి సంబంధించి ఎవరి రూల్ జరిగినది అని అంటే బ్రిటిష్ వారి రూల్ అనేది పరిపాలన అనేది కొనసాగింది. ఎవరి పరిపాలన? బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో దేశంలో జమీందారీ సిస్టమ్ లేదా జమీందారీ వ్యవస్థ అనేది రద్దయింది. జమీందారీ వ్యవస్థ అనేది రద్దు కావడం జరిగినది. సో ఇలా జమీందారీ వ్యవస్థ, జమీందారీ సిస్టమ్ అబాలిష్ జరిగిన తర్వాత ఇక్కడ ఈ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంకి సంబంధించి ఇతర ప్రాంతాలను కలిపి ఇక్కడ ఏం చేసినారు అని అంటే విశాఖపట్నం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ జిల్లాగా ఏర్పాటు చేశారు? శ్రీకాకుళం కానీ విజయనగరం ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి విశాఖపట్నం జిల్లాగా ఏర్పాటు చేసినారు. ఎప్పుడు అనంటే ఇది 1948కి సంబంధించి విశాఖపట్నం జిల్లా ఉండే. అయితే విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ అన్ని ప్రాంతాలు కలిసి ఒకే జిల్లాగా ఉండడం వలన విశాఖపట్నంకి సంబంధించి పరిపాలన సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ పరిపాలన సమస్యలకి సంబంధించి మనం వీటిని పరిష్కరించాలి అని అంటే ఏం చేసినారు? 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఒక సమావేశాన్ని నిర్వహించినారు. ఈ ప్రాంతానికి సంబంధించి కలెక్టర్గా ఎవరు వచ్చినారు అని అంటే ఇక్కడ షేక్ అహ్మద్ అనే అతను రావడం జరిగింది. ఇలా కొత్త జిల్లాగా శ్రీకాకుళం అనేది ఏర్పడింది. ఎప్పుడు? 1950 ఆగస్టు 15న ఇక్కడ శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి వరకు సమావేశం జరిగి ఒక కొత్త కలెక్టర్ పడి ఆయనే ఎవరు అని అంటే షేక్ అహ్మద్ కలెక్టర్గా రావడంతో శ్రీకాకుళం అనేది జిల్లాగా ఏర్పడింది. సో ఇలా శ్రీకాకుళం జిల్లా అనేది మనకి 1950 భారతదేశంలో స్వతంత్రం తర్వాత 1950 ఆగస్టు 15 ఏర్పడింది. విశాఖపట్నం నుంచి వేరైంది, విశాఖపట్నం జిల్లా నుంచి. ఇలా వేరైనటువంటి ఈ జిల్లాకి సంబంధించి మళ్ళీ 2020 ఏప్రిల్ 4న ఒక గెజెట్ రిలీజ్ చేసి కొన్ని ప్రాంతాలతో మళ్ళీ శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. అలా శ్రీకాకుళం జిల్లా అనేది 26 జిల్లాలలో ఒక జిల్లాగా ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా ఈశాన్యం వైపున ఉన్నటువంటి జిల్లాగా మనం చారిత్రక నేపథ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా శ్రీకాకుళం జిల్లా అనేది ఏర్పాటు కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా శ్రీకాకుళం జిల్లా ఒక నూతన జిల్లాగా ఆంధ్రప్రదేశ్లో 2020 ఏప్రిల్ 4 గెజిట్ తర్వాత ఏర్పాటైందనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా ఈ జిల్లాకి సంబంధించినటువంటి కాంటెంట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేందుకు ఈ వీడియో చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకి సంబంధించిన ఇంకా సమగ్ర సమాచారం కావాలి అని అంటే మేము ఇచ్చేటువంటి కోర్సులో మీరు జాయిన్ అయితే మీకు ఇంకా జిల్లాకి సంబంధించి చాలా అంశాలు తెలుస్తాయి. ఇది జస్ట్ నేను డెమో పర్పస్లో చేస్తున్నటువంటి వీడియో. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. వీటిని చూసి మీకు ఓకే అయితే మీరు క్లాసులలో జాయిన్ అవ్వచ్చు. మీకు స్టేట్ లెవెల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ కోసం ఈ సమాచారం అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోని మీ మిత్రులకి షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు సమాచారం అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.